ఏముంది ఏముంది కళ్ళు ఇలా ఇలా తిరిగితే బాగా ఇంటికి చిక్క అవుతుంది. తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. హై ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సౌజన్య. మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే మేము కూడా చాలా బాగున్నాం. ఎప్పుడైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుని తర్వాత వెళ్తే ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫైనల్గా ఇప్పుడు వచ్చామని. కానీ అసలు ఎప్పుడూ ఈ ప్లేస్కి వెళ్ళాలి అని అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ ప్లేస్కి ఫ్యామిలీతో కలిసి వెళ్తే ఆ హ్యాపీనెస్ అయితే చెప్పలేము అసలు. ఎప్పుడైనా సరే ఆ టెంపుల్ చూడలేదు, ఆ టెంపుల్కి వెళ్ళాలి లేదా ఈ ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుంటాం. ఫైనల్గా ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ అయితే వండర్లా. ఏంటి వండర్లా అని చెప్పి కియా షోరూమ్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? మాకు ఈ వండర్లా ట్రిప్ అయితే ప్రొవైడ్ చేసింది కియా షోరూమ్ వాళ్ళు. మాకే కాదు, మాతో పాటు ఒక 60 ఫ్యామిలీస్కి ఈ వండర్లా ట్రిప్ అయితే ఇచ్చారు. సండే మార్నింగ్ 9కి రమ్మని చెప్తే మేము 10కి వచ్చాం. టైమింగ్స్లో మా వారితో అలా ఉంటుంది మరి. మా స్వీటీ కొంచెం పెద్ద అయిన తర్వాత, ఇప్పుడు తను వచ్చేసి ఫస్ట్ క్లాస్ కదా, 5th క్లాస్కి వెళ్ళిన తర్వాత వండర్లా వెళ్దాం అనుకున్నాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ట్రిప్ అయితే వచ్చేటప్పటికి పిల్లలు అయితే చాలా హ్యాపీ. అందులో మా స్మైలీ ఫుల్గా అగోలో ఉన్న కియా షోరూంలో అయితే ఉన్నాం మేము. ఇలా కార్కి అయితే నంబర్స్ ఇచ్చారు. మా కార్ నంబర్ వచ్చేసి 31. కళ్యాణ మండపంలో పెళ్లికి పంపిస్తున్నట్టు అన్ని కార్లని ఇలా అయితే వండర్లాకి పంపించారు. ఇక్కడి నుంచి మాకు ఇక్కడ ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఇందులో వచ్చి చిప్స్ ప్యాకెట్స్ ఒక 2, అలాగే చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్, అలాగే ఒక బాక్స్ కూడా ఉంది. ఆ బాక్స్లో వచ్చి పెద్ద పెద్ద కాఫీ మగ్గులు అయితే 2 ఉన్నాయి. దాని మీద చిన్నగా కియా అని కూడా రాసింది. అందులో ఏముందో చూసేదాకా ఆత్రం ఆగదు కదా. నేనైతే కార్లోనే దాన్ని ఓపెన్ చేసి చూసేసాను. అందులో అయితే పెద్ద మగ్స్ ఉన్నాయి 2 కాఫీవి. చాలా బాగున్నాయి. కానీ అవుటర్ రింగ్ రోడ్ వరకు అందరూ చాలా స్పీడ్గా వచ్చారు. కానీ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మాత్రం స్లో అయిపోయారు. ఎందుకంటే వీళ్ళు మైలేజ్ గురించి ఒక చిన్న లక్కీ డిప్ కూడా పెట్టారనమాట. ఫస్ట్ వాళ్ళకి 10,000, సెకండ్ వాళ్ళకి 5,000, థర్డ్ వాళ్ళకి కూడా 5,000. అందరూ వెళ్ళేది ఒకే ప్లేస్కైనా దారిలో ఒక్క కారు కూడా కనిపించలేదు. మేమేమన్నా దారి తప్పోయేమో అనుకున్నాము. అందరూ ఓఆర్ఆర్ దగ్గర ఉన్నారు, ట్రై చేస్తున్నారు బాగా గట్టిగా. 10,000 వస్తే ఏం చేస్తారండి? నాకు ఇస్తారా? తీసుకో. ఇవాళ 10,000 ఇస్తే రేపు 20,000 ఇచ్చి అట్లుంటది మనతో. అబ్బా, అదైనా పిల్లలు పెడితే ఏంటి? వాళ్ళు 10,000 తీసుకుని రేపు 20,000 ఇవ్వడానికి పిల్లలు ఏమైనా పెడతాయా? పెట్టావు కదా. దేంట్లో దేంట్లో వస్తే నీకే ఇస్తానా? ఇది నేను నాకు ఇస్తానన్నావు. కానీ ఫస్ట్ కూతురికే ఇవ్వాలి. ఫస్ట్ వచ్చేది పెళ్ళం, తర్వాత వచ్చేది మీరు. ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే గట్టి. అదే చెవులు తీసేయండి. ఇక్కడ ఇవిడి గారు బాధ ఏంటో. కిట్టి బ్యాంకా? సరే తీసుకుందాం. డబ్బులు వేసిందా? 1,500 వేసా, అంతకన్నా ఎక్కువ ఇలా. నేను 50 రూపీస్ తక్కువ 2,000 అయినాయి. నేను ఒక్క టూర్ వేయాలి. నీ అన్ని పొట్లు చాక్లెట్లు వేస్తున్నావుగా, ఇంకా డబ్బులు ఏం చేస్తావు నువ్వు. కానీ రోడ్ పక్కన కళ్ళు కూడా అమ్ముతున్నారు. నేను ఓన్లీ సమ్మర్ సీజన్లో మాత్రమే కళ్ళు దొరికిద్ది అనుకున్నాను. కానీ ఏ సీజన్లో అయినా కూడా కళ్ళు దొరికిద్దంట. మరి అది ప్యూరో కాదో నాకైతే తెలీదు. పొద్దున ఎప్పుడో 2 ఇడ్లీ తిని బయలుదేరాము. అదేంటో నాకు ఆకలి వేసినప్పుడు ఏమీ జరగదు. మా వారైతే పాప మా 2 ఇడ్లీ కూడా తినలేదు. టైం అయిపోతుందని ఫాస్ట్గా వచ్చేసాం. పెట్రోల్ బంక్ దగ్గర అన్ని కార్లు అయితే ఆపి వాళ్ళైతే చెక్ చేస్తున్నారు మైలేజ్ గురించి. చిన్న కూతురికి నా ఆకలితోనూ ప్రపంచంతోనూ సంబంధం లేదు. చక్కగా సాంగ్స్ పెట్టుకుని మ్యూజిక్తో ఎంజాయ్ చేస్తుంది. ఫైనల్గా వండర్లా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా అక్కడ వరకు నత్తనడక నడిచిన కార్లు అన్నీ ఒకేసారి స్పీడ్ అయితే అందుకున్నాయి. చిలుకూరు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఆ జైంట్ వీల్ చూసి మా వారు ఎప్పటికే నిన్న దెక్కిస్తా సౌజీ అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే నాకు చాలా భయం అలాంటివంటే. చాలా మంది కొన్ని చూసి ఆనందపడతారు. అలాంటి వాటిలో నేను కూడా ఒక దాని అనమాట. చూసి ఆనందపడతాను. దగ్గరే మాకు కియా వాళ్ళు అడిగితే టికెట్స్ ఇచ్చారు. అవి తీసుకుని లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన ఫస్ట్ టైం కనిపించింది ఈ రోబో అనమాట. అక్కడ వెంటనే పిక్స్ దిగారు మా పిల్లలు అయితే ఆ రోబోని చూసి. అవుట్ సైడ్ ఫుడ్ అయితే నాట్ అలౌడ్ ఇక్కడ. గేమ్స్ మనం మనీ పే చేసి ఆడాలి. ఈ రింగ్స్వి, బాల్స్వి ఇలాంటివన్నీ కూడా మనీ పే చేసి మనం ఆడాలి. ఇవి కాస్టే ఉన్నాయి. ఎందుకంటే బయట ఎగ్జిబిషన్స్తో పోల్చుకుంటే ఈ వీటి కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉందనే చెప్పాలి. మరి ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే మాతో జాయిన్ అయ్యారు. ఇంకా వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిసి అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ అయితే ఈ కిడ్స్ గేమ్స్కి అయితే వెళ్ళారు. ఇవైతే స్వీటీ అసలు భయపడకుండానే ఆడింది. కిడ్స్ అన్నీ ఒక ప్లేస్లోనే ఉన్నాయి. ఇవన్నీ 10 years బిలో. గేమ్తో పాటు మ్యూజిక్ కూడా ఆన్ చేస్తారు. చాలా బాగుంది ఇదైతే. వీటికి మనీ మాత్రం ఏమీ పే చేయ అవసరం లేదు. నేను స్వీటీ పక్కన కూర్చున్నా. మిగిలిన వాళ్ళందరూ రైడ్కి వెళ్ళారు. స్వీటీకి నాట్ అలౌడ్ అక్కడ. ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళ హైట్ వెయిట్ చెక్ చేసి మరీ రైడ్కి పంపిస్తున్నారు. ఇప్పుడు స్వీటీ ఫీలింగ్ ఏంటో చూడండి మీరు. ఏం జరుగుతుంది చూడు ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎక్కుతున్నారు. ఇప్పుడు కళ్ళు ఇలా ఇలా తిరిగితే బాగా టింకు చిక్క అవుతుంది. స్వీటీని నన్ను వదిలేసి వాళ్ళు మాత్రమే వెళ్ళినందుకు తను ఇలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. వీళ్ళకి బాగా అయిందని. ఎందుకు నడుస్తున్నా? నెక్స్ట్ రోలర్ కోస్టర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కొన్ని సెల్ఫీస్ ఫొటోస్ దిగిన తర్వాత వాళ్ళైతే రైడ్కి వెళ్ళారు. ఇక్కడ కూడా స్వీటీకి నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ కూడా బయటకు వచ్చి మేము సెల్ఫీస్ దిగుతున్నాం. తను ఫీల్ అవ్వకుండా ఇంకా అవి ఇవి చూపిస్తున్నాను. ఫస్ట్ టైం మీరు దగ్గర నుంచి చూస్తున్నాను. ఇందాక ట్రైడ్లో స్మైలీ కూడా అలో లేదు. తను 2 ఇంచెస్ హైట్ తక్కువ ఉందనైతే మళ్ళీ వెనక్కి పంపించేశారు. ఆమె అయితే అమ్మయ్య నేను బతికిపోయా అనుకుంది. నెక్స్ట్ రైడర్ అయితే ఇది. అమ్మో, వాళ్ళంత హైట్ వెళ్ళి కిందకి సడన్గా వదిలేస్తారు. అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో, వాళ్ళకి భయం మీద నాకు డౌట్ వేసింది. కానీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో అడగాలి ఎలా ఉందో. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. నెక్స్ట్ రైడర్ అయితే ఇది. ఇదైతే అసలు మామూలుగా లేదు బాబోయ్ అనిపించింది. ఇక్కడికైతే వెళ్ళి అందులో కూర్చున్న వాళ్ళే కాదండి, ఆపోజిట్ లో నాలాగా చూస్తున్న వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు చూస్తూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కూడా చూపిస్తా చూడండి ఇప్పుడు. ముందే చెప్పా కదా నేను చూసి ఆనందించే టైప్ అని. నేనే కాదు, నాలంటాలు కూడా చాలా మంది ఉన్నారు. మా వారి ఫీలింగ్ ఏంటా అని చెప్పి మా పిల్లలిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఆయన దగ్గరికి. ఇప్పటికి మధ్యాహ్నం 2 అయితే అయింది. ఇంకా బాగా ఆకలేస్తుందని లంచ్కి అయితే వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా లంచ్ చేసిన తర్వాత అయితే వాటర్ గేమ్స్కి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే స్మైలీ స్వీటీ చాలా ఫీల్ అయిపోతున్నారు కొన్ని రైడ్స్కి వాళ్ళని అలో చేయట్లేదని చెప్పి. ఇంకా వాటర్ గేమ్స్ ఆడాలంటే ఖచ్చితంగా డ్రెస్ కోడ్ ఉండాలి కాబట్టి ఆ డ్రెస్ అయితే తీసుకుని ఇంకా వాళ్ళు వాటర్ గేమ్స్కి అయితే వెళ్ళారు. ఇదైతే వాటర్ వేవ్స్. అసలు వాటర్ గేమ్స్ చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఏదీ లేదండి, అందరూ కూడా వాళ్ళ ఏజ్ మర్చిపోయి మరి ఫుల్గా చిల్ అవుతున్నారు ఇక్కడ. కానీ అప్పుడప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా బయటికి రావాలండి. అప్పుడు ఉన్న టెన్షన్స్ అన్నీ రిలీఫ్ అయిపోయి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. వాళ్ళ గేమ్స్ అన్నీ అయిపోయినాయి. అప్పటికి ఈవినింగ్ 5 అయితే అయింది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని చిప్స్ తినేసి ఇంకా వెళ్ళిపోదామని బయలుదేరాము. ఫైనల్గా ఈ ఐస్ క్రీమ్ గేమ్ అయితే కనిపించింది. నేను చాలా వీడియోస్లో చూసా కానీ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇది వండర్లాలోనే చూశాను ఐస్ క్రీమ్ గేమ్ది. ఇంకా మేము ఆడని గేమ్స్ చేయని రైడ్స్ కూడా చాలా ఉన్నాయి కానీ టైం అయితే సరిపోదన్నమాట. చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఐస్ క్రీమ్ బాగుంది, గేమ్ బాగుంది, కానీ బిల్లే బాగాలేదు. 5 ఐస్ క్రీమ్స్ 600. ఐస్ క్రీమ్ తిన్నా కూడా మా బుడ్డదైతే లాస్ట్లో ఒక రైడ్కి వెళ్ళింది. ఈ రైడ్కి అయితే మాత్రం 100 రూపీస్ అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.